ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టించినటువంటి దేవుడు మానవునికి కొన్ని షరతులు పెట్టారు, కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు, ఆయన మాటలను చెప్పారు. ఎవరైతే ఆయన వైపు పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో ఆయన వైపు తిరుగుతారో వారి వైపు ఖచ్చితముగా దేవుడు తిరుగుతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యందు ఆనందించి మన పితరులను ఏ విధముగా దీవించారో ఆశీర్వదించారో అనగా విశ్వాసులను, ఆ రీతిగా మిమ్ములను నేను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మన వైపు తిరిగి ఉంటే ఏ సైతాను శక్తి మనల్ని ఏమన్నా చేయగలదా? ఏ విపత్తు మనల్ని ఏమన్నా చేయగలదా? ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఆయన మీ వైపు తిరగాలి అని అంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి కార్యము పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరగాలి. ఒక ఆదివారం తిరిగితే కాదు, ఉపవాస దినమును తిరిగితే కాదు, మీటింగ్కి వెళ్ళినప్పుడు తిరిగితే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన చూపులు మన తలంపులు ఎప్పుడు కూడా పైనున్న వాటినే వెదకుడి. మన చూపులు మన తలంపులు పైనున్న వాటి మీద వెతుకుతూ ఆయన వైపు మళ్ళినట్లయితే దేవుడు మన వైపు మళ్ళీ ఆశీర్వదిస్తాను అని, కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకం వైపు చూసి అనేక మంది పడిపోతూ ఉన్నారు. ఈ లోకంలో ఉండేటువంటి స్నేహాల వైపు చూసి పడిపోతూ ఉన్నారు. అధికారాలు చూసి, డబ్బును చూసి, ప్రఖ్యాతిని చూసి, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి పడిపోతూ ఉన్నారు. మనము నడవవలసింది నిత్యరాజ్యమైనటువంటి దేవుని యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మనం నడవాలి. ఆ పైనున్న వాటిని చూస్తూ మనం నడవాలి. ఆ యేసయ్యను మనం చూస్తూ నడవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కలువరి సిలువలో, ఆయన భూమికి ఆకాశమునకు మధ్యలో ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన వైపు తిరిగినటువంటి దేవుడు కనుక ఆయన వైపు మనం మళ్ళినట్లయితే ఆయన తప్పక మన వైపు మళ్ళీ ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు నీ వైపు చూడకపోయినా, దేవునికి ఇష్టముగా బ్రతికితే నీ వైపు ఎవరు కూడా చూడరు. నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతికితే నీ వైపు ఎవరు కూడా చూడరు. ఎందుకంటే నీ దగ్గర విలువైన వస్తువులు ఉండవు, విలువైన వస్త్రాలు ఉండవు, విలువైన వాహనాలు ఉండవు, ఏమి ఉండవు. కనుక ఈ లోకంలో ఉన్నవారు నీ వైపు చూడరు. చూశారు కదా, ధనికుడు మంచి వైభవముగా తనకిష్టం వచ్చిన రీతిలో బ్రతుకుతున్నాడంట. కానీ దరిద్రుడు లాజరు మాత్రం కురుపులతోటే, బాధతోటే, ఆహారం లేక భయంకరమైన శ్రమలలో బతుకుతూ ఉన్నారు. మరి ఎవరి వైపు ఉంది దేవుని దృష్టి? ఎవరి వైపు ఉంది దేవుని యొక్క దూతల దృష్టి? ఆలోచించని జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఆ దరిద్రుడి వైపు ఉంది దేవుని దృష్టి? ఆయన హృదయపూర్వకముగా యేసు వైపు తిరిగి ఉన్నారు. ప్రభువైన దేవుని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు కనుక దేవుని దృష్టి ఆయన వైపు మళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాలలో కూడా దేవుని దృష్టి మన మీద ఉంటే చాలు. ప్రియ దేవుని బిడ్డారా, సమస్త కార్యాలు జరిగిపోతాయి, సమస్త అవసరాలు తీరిపోతాయి, సమస్త స్వస్థతలు జరుగుతాయని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరగండి, పరిపూర్ణముగా ఆయనను ఆరాధించండి. దేవుడు తప్పక మీ వైపు మళ్ళీ ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ఆజ్ఞలను, మీ విధులను చక్కగా నాయన నిర్వర్తించుటకు సహాయము చేయండి ప్రభువా.
పరిశుద్ధుడా అయా బిడ్డల లోకం వైపు చూడకుండా మీ వైపు చూడడానికి అయా వారి కనులను ఆత్మీయ నేత్రములను మీ వైపు తిప్పుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరే సహాయము చేసి బిడ్డల వైపు మీ కనుదృష్టి నుంచి నాయన అయా సైతాను శక్తుల నుంచి, బాధల నుంచి, శోధల నుంచి, బంధకాల నుంచి విడుదల కలిగించుదురుగాక. యేసునామంలో అడుగుచున్నాను ప్రభా. మీ దృష్టి కనుదృష్టి ఉంటే చాలు నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే నాయన మీ బిడ్డలందరినీ నాయన ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా తండ్రి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించండి, గర్భఫలములతో దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను బాధలో, వేదనలో గాయపడిన కుటుంబాలను, హృదయాలను ఆదరించండి అయ్యా. మీ శక్తితో, బలముతో నింపండి నాయన. అయ్యా వారి ప్రయాణాలను దీవించండి ప్రభువా. ఈ దినకాలం వారు ప్రయత్నించే ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయుదురుగాక. మీరే సహాయం చేయండి నాయన. మీరే కృపను చూపండి. ఆర్థికపరమైన సమస్యల నుంచి లేవనెత్తండి అయ్యా. మీ కృపలో ప్రతి బిడ్డను వర్ధిల్లింప చేయండి నాయన. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా. తప్పక నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉపవాసముండి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన సహాయం చేయగలిగిన దేవుడు, తగు సమయం ముందు హెచ్చించేటువంటి నమ్మదగిన దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.